స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకినాడ సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాధిష్టాన దైవం. ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రత వైశిష్ట్యం గురించి తెలియజేయండి. సత్యనారాయణ స్వామిని నమః. వివాహం జరిగింది, సత్యనారాయణ వ్రతం చేస్తాం. గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం, బారసాల సత్యనారాయణ వ్రతం. ఇంటిలో ఏ శుభకర్మ నిర్వహించాలి అనుకున్నా సత్యనారాయణ వ్రతంతో అనుబంధింపబడి ఉంటుంది మన కర్మ విధానం అంతా కూడా. కథాం వా శృణుయాద్యస్తు పశ్యద్యా వ్రతముత్తమం అని ఆ సత్యనారాయణ వ్రత కథలలో 5 కథలలో 169వ శ్లోకం, 170 శ్లోకాలలో ఈ 5 కథలని మనం చెప్పుకుంటూ ఉంటాం. నానారూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రదః, సత్యవ్రత రూపీ సనాతనః అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. కథలు ప్రధానమా, ప్రసాదం ప్రధానమా, వ్రతం చేయడం ఎలా, వ్రతం అంటే ఏమిటి, వ్రత్యతే అనేనా ఇది వ్రతం అని నిర్వచనం. నియమంతో కూడుకున్నటువంటిదే వ్రతం అవుతుంది. సత్యనారాయణ వ్రతం అంటే అర్థం సత్యమే పలుకుతాను అన్న నియమంతో జీవితాన్ని గడపడం. అసత్యం ఆడిన కారణం చేత సాధువుకు కష్టాలు వచ్చాయి, మరిచిపోయిన కారణం చేత, నిర్లక్ష్యం కారణం చేత చంద్రకేతువుకు కష్టాలు వచ్చాయి. అలాగే ఇతర కథలలో కూడా కష్టాలు మనం గమనిస్తూ ఉంటాం. పూర్వం స్కాంద పురాణంలో, రేవాఖండంలో సత్యనారాయణ వ్రత కథ అన్న పేరిట చెప్పే ఈ కథలు 13 కథలు తరువాతి కాలానికి 9 కథలుగా మిగిలాయి. నేటి కాలానికి 5 కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. సత్యవ్రతంలో ప్రసాదం ప్రధానం అని 5 కథలు బోధిస్తాయి. సత్యమే పలకాలి అనేటటువంటి నియమంతో సత్యనారాయణ వ్రత కథని నేను ఆచరించదలుచుకున్నాను అని సంకల్పం చేసుకొని మానసిక ప్రశాంతతతో బంధుమిత్రులను ఇంటికి రప్పించి యథాశక్తి పొడి ప్రసాదం అది ప్రధానం. అన్ని కథలలో కూడా పొడి ప్రసాదమే. ఇప్పుడు మనకు ఆ ఓపిక లేక సిర అవి అలా ఏదో చేసుకుంటూ ఉన్నాం. కానీ అక్కడ ప్రసాదాన్ని సిద్ధం చేసి అందరికీ పంచిపెట్టాలి, వితరణ చెయ్యాలి. ఇది ప్రధానం. కనుక సత్యవ్రతం పౌర్ణిమ నాడు ఆచరిస్తే క్షేమం కలుగుతుంది. ఇలా పౌర్ణిమ నాడు మాత్రమే అని కాకుండా ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపి వా యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్వితః కథలోనే చెప్పబడింది ఎప్పుడు చేయాలని చెప్పేసి. ఏకాదశి, పౌర్ణిమ, సంక్రాంతి, ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా ఆచరించవచ్చు, ఎప్పుడైనా ఆచరించవచ్చు. అంతటి సౌలభ్యం ఉన్న కారణం చేత ఇంటింటా సత్యవ్రతం ఇంత విస్తృతంగా పరివ్యాప్తిలోనికి వచ్చి ఉన్నది. అలాగే ఈ వైశాఖ మాసంలో సత్యవ్రతానికి మరింత ప్రత్యేకం. మోహిని ఏకాదశి అన్న నియమం పేరిట ఈ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా అన్నవరంలో కళ్యాణోత్సవం, తదుపరి ఆ ఉత్సవానికి కొనసాగింపుగా కళ్యాణం అనంతరం వ్రతం చేసుకుంటాం కదా. రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః అని చెప్తాం కదా. త్రిపాద అని ఆ స్వామికి పేరు. అన్నవరంలో వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి స్వరూపము 3 అంతస్తులలో మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిపాద మహాచక్ర రూపంలో, మహాయంత్ర రూపంలో సత్యనారాయణ స్వామి వారిని మనం ఆరాధన చేయాలి. నవగ్రహాలు, పంచదిక్పాలకులు పంచోపచారకంగా, అలాగే త్రిమూర్తులు, గణపతి, మహాగౌరి, సమస్త దేవతలని, అష్టదిక్పాలకులను, నవగ్రహాలను అందరినీ ఆహ్వానం చేసి ఆ వేదిక పైన మధ్యలో కలశంలో స్వామి ఆరాధన చేయడం అంటే అర్థం నేను అసత్యమాడను అనే సంకల్పం చెప్పడం. మోహిని ఏకాదశి మొదలుగా కొనసాగింపబడేటటువంటి ఈ కార్యక్రమాలలో పరమాద్భుతమైనటువంటి పౌర్ణిమ నాటి వ్రతం కనుక ఏ పౌర్ణిమలోనైనా మనం వ్రతం చేసుకోవచ్చు, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.
గురుగారు, ఇక మరో సందేహం, తీర్థం అంటే ఏమిటి? తీర్థం తీసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. తీర్థం అనగానే కొన్ని దివ్యక్షేత్రాలలో పుష్కరిణి, ఒక కొలను, సరస్సు, అది కూడా తీర్థము అని చెబుతారు. పూర్వకాలంలో ఏదో ఒక గ్రామంలో గ్రామదేవత, ఆ గ్రామంలో ఒక తిరణాల జాతర, ఆ జాతరని కూడా తీర్థానికి వెళ్ళి వస్తూ ఉంటే అని కూడా చెబుతూ ఉంటారు. అలా చేతబుచ్చుకొని అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, పాదోదకం పావనం పిబేద్ అని పుచ్చుకునేదే తీర్థమని కాదు. తీర్థం అంటే ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. ఒక దివ్యక్షేత్రం కూడా తీర్థమే కదా, తరింపజేసేది అని అర్థం. స్వీకరించేటటువంటి ఈ నీరు పవిత్రమైనదిగా భావన చేసినప్పుడు ఈ నీరు కూడా మనల్ని తరింపజేసేది అవుతున్నది. ఒక దివ్యక్షేత్రములో ఉన్నటువంటి సరస్సు, కొలను, అందులో ఉన్న నీరు ఇలా శిరస్సు పైన మనం చిలకరించుకుంటే అవి కూడా తరింపజేసేది నీరు. శంఖములో ఉన్నది నీరు. అలాగే అభిషేకం చేసిన అనంతరం లభించేటటువంటి జలం, తీర్థం, తరింపజేసేది. ఇలా తీసుకునే సమయంలో అరచేతిలో జీవన రేఖ, 13 రేఖలలో ఈ దిగువన ఉండేటటువంటి రేఖ ప్రధానమైనది. ఆయుర్దాయ రేఖ, జీవన రేఖ, ఆ పక్కన ఉండే 2వ లైన్ కుజరేఖ. ఈ 2 రేఖల ద్వారా అరచేతిలో చూపుడు వేలు గురువుకి సంబంధించినది. ఆ చూపుడు వేలుని ఇలా బొటన వేలు శుక్రునితో నొక్కి పట్టి గోకర్ణము అంటారు ఈ ముద్రని. ఇలా గోకర్ణ ముద్రతో మినపగింజ మునిగిపోయే ప్రమాణములో మధ్యలో రాహుక్షేత్రం, కుజక్షేత్రం మిశ్రమంగా ఉండేటటువంటి చోట కాసింత ఆ శంఖములో ఉండేటటువంటి నీరు ఇలా రాగా ఆ నీటిని జీవన రేఖ ద్వారా బ్రహ్మరేఖలలో వాటిని ఖండించి ఆ నీరు పెదవులకు తాకకుండా నాలిక పైన వేసుకొని స్వీకరించాలి. అప్పుడు అది మనకు తరింపజేసేది తీర్థం అవుతుంది. పెదవులకు తాకకుండా తీసుకునేదే తీర్థం. పెదవులకు తాకితే అది ఎంగిలి నీరుగా మారిపోతుంది. అలాగే తీర్థం అంటే శంఖములో ఉండేదే తీర్థం. సాలగ్రామ రూపంలో ఉండే ఆ స్వామిని అభిషేకం చేసిన తర్వాత లభించేదే తీర్థం. సాలగ్రామ శిలావారి అనే ప్రమాణం కూడా ఒకటి ఉంది. అయితే ఈనాటి కాలంలో తులసి దళం వేసిన నీరు తీర్థం అని మనం పుచ్చుకుంటున్నాం, స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాం. తీర్థం తీసుకునే సమయంలో ఒక్క పద్ధతిని అనుసరించాలి అంటుంది శాస్త్రం, ధర్మం. అదేమిటి అంటే ఈ 2 చేతుల మధ్యన వస్త్రం ఉండాలి. మహిళలు అయితే కొంగు, పురుషులు అయినట్లయితే అంగవస్త్రం. ఈ అంగవస్త్రాన్ని ఇలా 4 మడతలుగా వేయాలి. అంగవస్త్రాన్ని ముందుగా ఇలా మడిచినట్లయితే 2 అవుతుంది, ఇలా మడిచినట్లయితే 4 అవుతుంది. ఈ అంగవస్త్రాన్ని ఇలా 4 మడతలుగా మడిచి ఎడమ చేతిలో ఉంచి ఆ పైన కుడి చెయ్యి ఉంటి ఇలా తీసుకుంటే తీర్థం అవుతుంది. 2 చేతుల మధ్యన వస్త్రం తప్పనిసరి. ఇలా అంగవస్త్రం లేని ఎడల మన దగ్గర ఉన్నటువంటి జేబురుమాలు, కర్చీఫ్ని సైతం వినియోగించి ఏదో ఒక విధంగా 2 చేతుల మధ్యన వస్త్రంగా మనం తీర్థం స్వీకరించిన తరువాత మిగిలిపోయిన ఆ శేష తీర్థాన్ని పలువురు నెత్తికి రాచుకుంటూ ఉంటారు, కంఠానికి రాచుకుంటూ ఉంటారు, ఉదరానికి రాచుకుంటూ ఉంటారు. అలా రాచుకోకూడదు, అది తప్పు, ఎంగిలి అవుతుంది. ఈ వస్త్రంతో తుడుచుకోవాలి, అందుకే వస్త్రం సహాయం. తీర్థాన్ని విశ్వాసంతో ధర్మబద్ధంగా ఒక శాస్త్రపూర్వక మార్గాన్ని అనుసరించి తీసుకుంటే తప్పక అది మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది, తరింపజేస్తుంది అని అర్థం. తీర్థం అంటే మంత్రబలం, మనోబలం పెంచుకోవటంలో ఏ రకంగా మనకు తోడ్పడుతుంది? అసలు మంత్రం అంటే ఏంటి? మంత్రోపదేశాన్ని గురువుల నుంచే స్వీకరించాలా? ఇలా అంటే మంత్రోపదేశం అనగానే ఆ అబ్బాయి ఇప్పుడు నా మాట ఎక్కడ వింటాడు, వాళ్ళ ఆవిడ మాట వింటున్నాడు, వాళ్ళ ఆవిడ ఏ మంత్రం చెప్పిందో చెవిలో అని వృద్ధులు ఇంటిలో వెటకారంగా చెబుతూ ఉంటారు. చెవిలో వాళ్ళ ఆవిడ ఏ మంత్రం ఊదిందో కానీ మావాడు కాకుండా పోయాడమ్మా అని మహిళలు కూడా అంటూ ఉంటారు. మంత్రం అనే ఈ ముచ్చట మనం విన్నప్పుడు చెవిలో చెప్పేదే మంత్రం, ఏకాంతంలో చెప్పేదే మంత్రం, అలాగే కొన్ని అక్షరాలతో కూడుకున్నదే మంత్రం, నామ మంత్రం, బీజాక్షర మంత్రం, ఇలా రకరకాలుగా గురువు గారు చెప్పేదే మంత్రం
అర్థం ఏమిటి అంటే ప్రతి మంత్రానికి కొన్ని నియమాలుంటాయి అని తెలుసుకోవాలి. మననాథ త్రాయతేతి, ఏవైనా కొన్ని అక్షరాలను అదే పనిగా మనం మననం చేస్తూ ఉంటే అది మంత్రంగా మారుతుంది. ఈ మర్రి ఆ మర్రి, ఈ మర్రి ఆ మర్రి, ఈ మర్రి ఆ మర్రి, ఈ మర్రి ఆ మర్రి అనేది కాస్త రామరామగా మారింది, ఆ మహర్షి వాల్మీకి అయ్యాడు అని మనం ఒక కథలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే మననం చేయడం ద్వారా మనల్ని రక్షించేది మంత్రం అవుతున్నది. ఆ మంత్రాన్ని ఎలా మననం చెయ్యాలో స్పష్టంగా బోధించేటటువంటి వారు గురువు. అలాగే చెవి వినదు, చెవి ద్వారా కర్ణభేరి ద్వారా బుద్ధి గుర్తిస్తుంది, బుద్ధి మనసుకు అందజేస్తుంది. మనస్సు అర్థాన్ని తాత్పర్యాన్ని మనకు తెలియజేయడంతో ఆ పదంలో ఆ మంత్రంలో ఉండే భావాన్ని మనమంతా మనసంతా శరీరమంతా కూడా అలదుకునే విధంగా అలవాటు చేసుకుని ఓం శ్రీం రామ్ రామాయ నమః రామ షడక్షరి మహామంత్రం మనస్సులో ఒక విశ్వాసంతో అదే పనిగా జపం చేస్తూ ఉంటే అది మంత్రం అవుతుంది. మంత్ర బలంగా మారాలి. ఉపాంశువు అనే పద్ధతిలో జపం చెయ్యాలి. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని ధర్మం చెబుతుంది. ఉపాంశువు అంటే పెదవులు కూడా కదలకండా కేవలం మనస్సులోనే లోలోపలే ఆ గురువు బోధించినటువంటి పదాన్ని, నామాన్ని లేక మంత్రాన్ని మనస్సులో అదే పనిగా మననం చేస్తూ ఉండడం, అది మంత్రం. అలా మననం చేస్తే ఆ మంత్ర బలాన్ని ఇస్తుంది. మంత్ర బలం ద్వారా సంకల్ప శక్తి పెరుగుతుంది. ఏది అనుకుంటామో అది సాధించుకోగలుగుతాం. కనుక కేవలంగా ఉండే పదం గురువు బోధిస్తే మంత్రంగా మారుతుంది. ఆ మంత్రం పైన విశ్వాసంతో మనం మననం చేస్తే మంత్ర బలం చేకూరుతుంది. ఇలా ఆలోచన చేయాలి. గురుగారు, మరి ఆచమనం అంటే ఏమిటి? 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగడమేనా? ఆచమనం అనేది ఏ రకంగా చేయాలి? శ్రీరామాయణంలో ఆచమనం చేసే అంశం ఒకటి ఏర్పడుతుంది. ఒక ఉద్దేశ్యపూర్వకంగా మన రామాయణాన్ని పరిశీలన చేస్తే క్రియాత్మకంగా కూడా రామచంద్రమూర్తి ఇన్ని ధర్మాలు ఆచరించి మనకు బోధించాడా అనే ఆశ్చర్యం కలగక మానదు. యుద్ధకాండలో రావణుని యొక్క అపూర్వమైన ఆ తేజస్సును చూచి నిత్యశివ పూజా దురంధరుడు ఆ రావణుడు అతడి వాడితో ఎలా యుద్ధం చేయడమా అని చింతనలో ఉండేటటువంటి సమయంలో అగస్త్య మహర్షి విచ్చేసి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధిస్తాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. చింతనతో ఉన్నాడా రామచంద్రమూర్తి? ఆదిత్య హృదయం బోధించే సమయంలో త్రిరాచమ్య శుచిర్భూత్వా 3 సార్లు ఆచమనం చేసి ధనురాదాయమాప్నుత ధనుసు స్వీకరించి యుద్ధం చేశాడా రామచంద్రమూర్తి. విజయం పొందగలిగాడు. త్రిరాచామేత్ దివిపరిముర్జ్య సకృతుపస్పృశ్య యశ్చిరచక్షుషేనాశికే శ్రోత్రో అని చాలా సూత్రాలు ఈ విషయంలో చెప్పబడి ఉన్నాయి. ఆచమనము అంటే శారీరకమైన శుద్ధి కోసం స్నానం చేస్తాం. అంతఃశుద్ధి మానసిక పరమైనటువంటి శుద్ధి కోసం అరచేతిలో నీరు పోసుకొని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ 3 సార్లు ఈ పేర్లు చెప్పి పుచ్చుకున్న తర్వాత గోవిందాయ నమః చేయి కడుక్కుంటూ ఉంటాం. ఇలా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః అని వరకు ఉండేటటువంటి 24 నామాలు అగ్ని పురాణములో ఉన్నాయి. ఈ నామాలు చెప్పి మనం చేసేటటువంటి ఆచమనానికి లౌకికాచమనము, పురాణాచమనము అని పేరు. శృత్యాచమనము, స్మృత్యాచమనము, పౌరాణికాచమనము, లౌకికాచమనము అని ఆచమనము 4 విధాలు. ప్రయాణంలో ఉన్నప్పుడు నీరు లేదు కదా, కేశవాయ స్వాహ నీరెలా లేవు కదా అనుకుంటే ఆ సమయంలో బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ 3ంటికి ధేను ముద్ర అని పేరు. ఇలా ఈ ముద్రతో ఆచమనం చేసే సమయం ఏర్పడింది. సాయంత్రం సమయం అవుతున్నది. మనం ఏ ఫ్లైట్లోనో, బస్సులోనో, కార్యక్రమంలోనో వెళుతూ ఉన్నాం, తీరిక లేదు. అలాంటప్పుడు ఈ ముద్రతో కుడి చెవి తమ్మే ఈ చివరని ఇలా పట్టుకొని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ,
మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఈ నామాలు చెబితే ఆచమనం చేసినట్టే. ఇది లౌకిక ఆచమనము అని పేరు. కార్ డ్రైవింగ్ చేస్తున్నాం, సమయం లేదు, వెళుతూ ఉన్నాం, విష్ణు సహస్రనామ స్తోత్రం విందాం అన్న బుద్ధి పుట్టింది, లలితా సహస్రనామం విందాం, సాయంత్రం సమయం కదా, ఇలా ఒక్కసారి చెవికి తాకి కేశవాయ స్వాహ ఆ 4 పేర్లు శ్రీకృష్ణాయ నమః అనుకొని మన పని మనం చేస్తూ మనస్సంతా కూడా ఆ పదాలపైన మనం లగ్నం చేయగలిగితే విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవ ప్రభు, ఇది పుణ్యబలాన్ని అందిస్తుంది, మానసిక ఏకాగ్రతను పెంచుతుంది. కనుక ఆచమనము ఇలా చేసేది లౌకికాచమనము, అగ్ని పురాణాంతర్గతము, పౌరాణికాచమనము, లౌకికాచమనము ఇలా చేసేది. ఇక త్రిడాచామేత్ ఇలాంటి పదాలతో మంత్రాలతో చేసేటటువంటివి శృత్యాచమనము, స్మృత్యాచమనము 4 విధాలు. లౌకికంగా శ్రీకృష్ణాయ నమః మనం చెబుతాం, పౌరాణంలో ఉన్నది, అగ్ని పురాణోక్తం, ఇంత కథ ఆచమనంలో ఉన్నది. అంతఃశుద్ధి కోసమే ఆచమనము, ఇలా చెప్పాలి. గురుగారు, అరచేతిలో ఉన్నటువంటి రేఖలు అదృష్టాన్ని సూచిస్తాయా? ఈ హస్త సాముద్రికం అనేది ఎప్పుడు వచ్చింది? దీన్ని ఎంతవరకు విశ్వసించవచ్చు? నిజమే, సముద్రుడు అనేటటువంటి వ్యక్తి చేత, శక్తి చేత లోకానికి అందింపబడిన ఒకానొక గొప్ప జ్యోతిషంలోని 5వ భాగంలో ఉండే శాస్త్రం సాముద్రిక శాస్త్రం. సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము, ఈ 5 విభాగాలలో శకున శాస్త్రంలో అంతర్భాగమైనటువంటి 13టిలో ఒకటి సాముద్రిక శాస్త్రం. ఇందులో హస్తరేఖలలో ప్రధానమైనవి 13 రేఖలు. ఇవి కాకుండా హస్తం యొక్క దళసరితనం, వేళ్ళు, చివరలు, ఆ వేళ్ల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాలు అనేకం మన జీవితంలో వచ్చేటటువంటి వివిధ పరిస్థితులను, దశలను వివరిస్తాయి. అన్నట్టు ఈ రేఖలు 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. కొత్త రేఖలు వస్తాయి, పాత రేఖలు పోతూ ఉంటాయి. ప్రధానంగా ఉండే 13 రేఖలలో కూడా జీవన రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ, విద్యారేఖ, అదృష్టరేఖ, ధనరేఖ, సోలమన్ లైన్, 6th సెన్స్, ఊహాత్మక రేఖ, భోజన రేఖ, కుజరేఖ, ఆయుర్దాయ రేఖ, ఈ రేఖలు ప్రధానంగా ఉన్నప్పటికీ వీటిపైన బిందువులు ఏర్పడతాయి. అలాగే ఖండన రేఖలు వస్తాయి. ఈ ఖండన బిందువులతో పాటుగా విభజన రేఖలతో పాటుగా ద్వీపాలతో పాటుగా అనేకములు ప్రతి 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. 13వ రేఖగా విదేశాలకు వెళ్ళేటటువంటి రేఖ, చంద్రభాగంలో ఇలా దిగువగా ఒక రేఖ చూపిస్తూ ఉంటారు. బుధక్షేత్రం నుంచి కేతువు వరకు వచ్చేటటువంటి నిలువు రేఖ. పూర్వం లేకపోవచ్చు, జాతక చక్రంలో పరాశర దశలో, చంద్ర దశలో చంద్రుడు అనుకూలంగా ఉంటే ఈ రేఖ ఏర్పడుతుంది. ఈ రేఖలు శాశ్వతంగా ఉండవు, మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ మారే రేఖలను చూసి మన జీవితంలో వచ్చే అంశాలను కూడా అంచనా వేయవచ్చు, జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవచ్చు. కనుక శాస్త్రాన్ని శాస్త్రంగా పరిశీలన చేసి విశ్వాసంతో తెలుసుకోగలిగితే మంచి ప్రయోజనాలే రాబట్టుకోగలుగుతాం. ఇది సమస్య. ఈనాటి కాలంలో ఎవరు అలా విశ్వాసంతో కానీ శాస్త్రోక్తంగా విధి విధానంగా కానీ తెలుసుకోకుండా షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, అవుతాయా అని వెతుకుతూ ఉంటారు. అవుతాయా లేదా అనేది పక్కన పెట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శాస్త్రం. గురుగారు, అష్టమి తిథి నాడు ప్రయాణాలు చేయరాదు అని అంటూ ఉంటారు. ఇలా తిథులలో ప్రయాణాలను నిషేధించే తిథులు కూడా ఉంటాయా? మహాభారతం ఆది పర్వం ఈ విషయాన్ని మనకు సూచిస్తుంది. పాండవులు నెమ్మదిగా వారి యొక్క ప్రావీణ్యాలను పెంచుకుంటున్నారు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. మనం జీవితంలో ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు రేస్లో ఉంటాం. ఒక వ్యక్తితో మనం పరుగు పందెంలో ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఓడించాలి అనే ప్రయత్నం చేస్తే ఎప్పుడు 2వ వాడిగానే మిగిలిపోతాం. పరిగెత్తి అతడిని ఓడించాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడు మనకంటే ముందు ఉంటాడు, మనం వెనక ఉంటాం. ఓడించాలి అనే ప్రయత్నం చేయకుండా కాబీల్ అని చెప్తారు. మన నైపుణ్యాన్ని మనం పెంచుకోవాలి, నా కోసం నేను పరిగెత్తాలి. పాండవులు ఆ పని చేశారు. భీముడు గదాయుద్ధం కావచ్చును, అర్జునుడు అస్త్ర విద్య శస్త్ర విద్యలు కావచ్చును, ధర్మరాజు
విసురుగా విశేషంగా డాలు ఉపయోగించి తన చేతిలో ఉండే బరిసెను ప్రయోగించడం కావచ్చును. అలాగే ఇద్దరు సోదరులు కవలలు కత్తి యుద్ధం చేయడంలో కావచ్చును నైపుణ్యాలు పెంచుకున్నారు. దానితో దుర్యోధనాదులకు కొంత కినుక, కోపం, అసూయ, ఏ విధంగానైనా వీరిని అంతమొందించాలి కూటనీతితో కణికుడు బోధించినటువంటి ఆ సందేశాన్ని గుర్తించి ఈ పాండవులను లక్క ఇంటిలో దహనం చేద్దాం అనే ప్రయత్నం చేశారు. అందుకోసమని పాండవులను వారణావతానికి వెళ్ళవలసిందిగా ప్రోత్సహించారు. పాండవులు ఆ వారణావతానికి ప్రయాణం చేసినటువంటి తిథి అష్టమి తిథి. పాల్గొన బహుళ అష్టమి నాడు వాళ్ళు అలా వారణావతం వైపు వెళ్ళారు. అష్టమి ప్రయాణం నిషిద్ధం. అష్టమి నవమి ప్రయాణాలు చెయ్యరాదు. ఏ నవమి నాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారో ఆ నవమి నాడు రామచంద్రమూర్తి, ఇది రామాయణం, అది భారతం. అష్టమి భారతం, నవమి రామాయణం. నవమి నాడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం పక్కన పెట్టి వనవాసం కోసం బయలుదేరవలసి వచ్చింది. అష్టమి నవమి ఈ 2 రోజులు కూడా ప్రయాణాలు ఆచరించరాదు అని శాస్త్ర ప్రమాణం. ఇలా ఏర్పడతాయి ధర్మాలన్నీ కూడా. గురువుగారు, ముక్తి అంటే ఏమిటి? ఈ ముక్తి ఏ రకంగా మనకి లభిస్తుంది? అంటే మన సంసార బంధాలన్నీ కూడా తెంచుకొని ఏ అడవులకో వెళ్ళిపోతే మనకి ముక్తి లభిస్తుందా? ఈ విషయంలో శంకర భగవత్పాదుల వారు అద్భుతమైన ఒక వాక్యాన్ని మనకు అందించి ఉన్నారు. ముక్తిర్నో శతకోటి జన్మ లభతేర్ పుణ్యేర్ వినా లభ్యతే. ముక్తి అంటే ముచిల్ మోక్షనే, విడుదల అని అర్థం. ఎక్కడి నుంచి విడుదల? ఆలోచనల నుంచి విడుదల. బ్రహ్మసూత్రాలలో 3వ అధ్యాయంలో 321వ సూత్రం మనకి ఈ విషయాన్ని వివేచన చేస్తుంది. జ్ఞానాత్ ముక్తి, అది ఆ సూత్రం. జ్ఞానాత్ ముక్తి. ప్రజ్ఞానం అంటే మాయ, లోకమంతా ఆవరించింది ఒక ప్రజ్ఞానం, మిథ్య, అబద్ధం. కనిపించేదంతా కూడా అబద్ధం, సత్యమేదో ఉంటుంది. ఆ సత్యాన్వేషణ చేసే నిమిత్తమై మనల్ని మనం తరతి శోకం ఆత్మవిత్, మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ ఉండాలి, ఆలోచన చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మసూత్రాలలో జ్ఞానాత్ అని చెప్పడంతో జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి. జ అంటే పుట్టడం, కింద అనావత్తు వేసేస్తే జ్ఞాగా మారుతుంది. జ్ఞ అంటే తెలుసుకోవడం. ఏది తెలుసుకోవడం ద్వారా తెలియనిది అంతా కూడా తెలుస్తుందో అది జ్ఞానం, అది ఉపనిషత్ జ్ఞానం. అన్నం ఉడికిందా లేదా అన్నది అన్నంలో ఉండే ప్రతి వ్యక్తి ప్రతి మెత్తని మనం అలా చిదిపి చూడం కదా. అలాగే కాఫీ బాగా సిద్ధమైందా, టీ బాగా సిద్ధమైందా అన్నదాన్ని రుచి చూసి తెలుసుకోం కదా. కేవలం వాసన ద్వారా తెలిసిపోతుంది బాగా ఉంది అని స్వీకరిస్తాం. అంటే కొన్నింటిని వాసన ద్వారా, కొన్నింటిని రుచి ద్వారా, కొన్నింటిని స్పర్శ ద్వారా, కొన్నింటిని వివేచన ద్వారా, మరికొన్నింటిని సమయం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అన్నట్టు అమ్మాయి, మనం స్టవ్ మీద ఇడ్లీ పెట్టాం, ఇడ్లీ కుక్కర్ విజిల్ అలా వస్తూనే ఉంటుంది, అన్నం విజిల్ లాగా కాకుండా. ఆ ఇడ్లీలు అయ్యాయా లేదా ఎలా తెలుస్తుంది? మూత తీసామా ఆవిరిపోతుంది కనుక గడియారం వైపు చూస్తాం, 15 నిమిషాలు అయింది కదా, అయ్యే ఉంటుందిలే, పక్కన పెట్టి వేసుకుంటాం. సమయం మీద కూడా జ్ఞానం పెరుగుతుంది. లౌకికమైన విషయాలలో ఉంటూ పారలౌకికమైన జ్ఞానాన్ని పెంచుకునే విధంగా మనం ఆలోచన చేయగలిగితే ముక్తి లభిస్తుంది. జ్ఞానాత్ ముక్తి. విజిల్ మర్చిపోయాం, అందువల్ల తెల్లగా రావాల్సిన ముత్యాల్లాగా ఉండవలసిన అన్నం మెతుకులు కాస్త నల్లగా అయ్యాయి. దాంతో ఈరోజు నేను నల్లటి అన్నం తినే అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. టుడే లెట్ మీ ఎంజాయ్ బ్లాక్ రైస్. రోజు టామరెండ్ రైస్ తింటూ ఉన్నాం కదా, పులిహోర అన్న పేరిట, లేదా కర్డ్ రైస్ పెరుగన్నం తింటున్నాం కదా, ఈరోజు బ్లాక్ రైస్ ఎంజాయ్ చేస్తాను. అది కూడా ఎంజాయ్ చేయాలి, ఆనందంగా తీసుకోగలగాలి. ఈ జ్ఞానం కలగడమే జ్ఞానాత్ ముక్తి. బ్రహ్మసూత్రాలు చెబుతాయి, 321వ సూత్రం ఇది. ప్రపంచమంతా కూడా మిథ్య అనే జ్ఞానం కలగడమే మాయ. ఆ మాయ ఏమిటో తెలుసుకోవడమే ప్రజ్ఞానం. అదే ముక్తి, అదే కైవల్యం. గురువుగారు, ఇవాళ మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.